Hi friends, welcome to our YouTube channel Wishman Vlogs. Thank you for subscribing and supporting to our channel. నా దరిద్రమేందో కానీ కనగూడడు కనబడే అన్ని నాగర్లకే కనిపిస్తాయి. అదేందో మరి వద్దురా అనుకున్న గాలి పోయేదాన్ని దేని తలిగించుకున్నట్టు నాకళ్ళకే కనబడే పాలక ఈరోజు కామారెడ్డిలో మరో అద్భుతం చూపిస్తాను. అది ఎంత సూపర్ ఉంటుందంటే అసలు మీరు మీ లైఫ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయరు, అంత సూపర్ ఉంటుంది. చెప్పినా కదా కనగూడడం అన్ని నా కళ్ళకే కనిపిస్తాయని. చూపిస్తా చూడండి. ఏంద్రా ఇది చూపిస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా, నేను అద్భుతమైన దృశ్యం ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇది వైకుంఠ ధామం కామారెడ్డిలోని. ఒక్కసారి చూడండి. ఇంట్లోకెళ్ళి రథం పోతుందా అండి? ఇంట్లోకెళ్ళి వైకుంఠ రథం పోయే ఎవరన్నా డ్రైవర్ ఉన్నారా? తీసుకుపోయే డ్రైవర్ ఎందుకంటే బండి మీద తీసుకొని రావాలన్నా, సైకిల్ మీద తీసుకొని రావాలన్నా? ఇది ఖరాబ్ అయ్యి దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తుంది. అంటే పోయిన వర్షాకాలంలో ఇంత దారుణంగా కూలిపోయిన రోడ్డు సంవత్సరం అయినా కానీ మరమ్మతులు కూడా జరగలేదు. అంటే ఎవరైనా చనిపోతే శవయాత్ర కోసం ఇట్లా తీసుకొస్తే వచ్చిన వాళ్ళు కూడా ఏడున్నది మీ ఇల్లు అనేటట్టు అయిపోయింది పరిస్థితి. వాళ్ళది కూడా మరి యంత్రాంగం ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం పని చేస్తుంది, మా కామారెడ్డి మున్సిపల్ శాఖ అభివృద్ధి పదంలో నడుస్తుందా, అభివృద్ధి కుంటుపట్టిందా, ఏందో ఏమీ అర్థం కావట్లేదు. ఇంకొక 10-15 రోజులైతే వర్షాలు పడతాయి. ఏం చేద్దాం అనుకుంటారు మా కామారెడ్డి ప్రజలు? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది కామారెడ్డి చెరువు కట్ట, అంటే మినీ ట్యాంక్ బండ్కి వెళ్ళే మరో మార్గం. ఇది కూడా పోయినసారి వర్షాలకు ఈ బ్రిడ్జ్ మొత్తం కొట్టుకుపోయింది. సంవత్సరం నుంచి ఇటు సైడ్ చూసిన నాదుడు కూడా లేడు. స్పెషల్గా దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, కామారెడ్డి చెరువు కట్ట నుంచి వాటర్ సప్లై మొత్తం ఇక్కడ మీకు వైట్ కలర్ స్తంభం కనిపిస్తే దాని దగ్గర పంప్ హౌస్ ఉంటుంది. అక్కడ నుంచి ఆ పంప్ హౌస్ నుంచి వాటర్ మొత్తం కామారెడ్డికి సప్లై వచ్చి అక్కడ నుంచి జరుగుతుంది. సో కరెక్ట్ వాటర్ సప్లై చేసే రోడ్డే ఇప్పటివరకు 1 year వరకు కరెక్ట్ చేయలేదు అని అంటే ఏందో అర్థం కావట్లేదు. కానీ కామారెడ్డి పరిస్థితి మాత్రం చాలా ఘోరంగా ఉందండి. లాస్ట్ 1 year నుంచి అయితే మరీ అధ్వానంగా తయారైంది. పాలించే నాయకులు ఏ కోపాలు పెట్టుకొని పట్టించుకోకపోతే డెవలప్మెంట్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుందండి? మీరే చూడాలి. మమ్మల్ని పట్టించుకుంటారా? మరి మేము తెలంగాణలోనే ఉన్నామా? తెలంగాణ